జూబ్లీహిల్స్ బైపోల్ కు సిటీ సిద్ధమవుతోంది. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా రేపు సాయంత్రం నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బైపోల్ సందర్భంగా సిపి సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరిగే 11వ తేదీ సాయంత్రం వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఆంక్షలు విధించారు పోలీసులు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి రానుంది. అటు ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుండగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి తర్వాతి రోజు సాయంత్రం వరకు కూడా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 5గురుకు మించి గుమికూడటాన్ని నిషేధించారు. అలాగే నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలు, హోటల్స్, రెస్టారెంట్స్, క్లబ్బులు మూసివేయాలని సిపి సజ్జనార్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రోజు రహదారిలో కానీ జనావాసాల దగ్గర పటాకులు పేల్చడాన్ని నిషేధించారు. ఆజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు సిపి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బైపోల్ ఎన్నికల నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా నియోజకవర్గంలో చాలా చోట్ల సంబంధించి కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఇప్పటికే కేంద్ర బలగాలకు సంబంధించి కూడా మోహరించి చాలా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రేపు సాయంత్రంతో ప్రచార సంబంధించిన గడువు ముగిసిపోతున్న నేపథ్యంలో ప్రలోభాలకి తెరదీసే అవకాశం ఉన్న నేపథ్యం ఈసారి కూడా డబ్బుల పంపకంతో పాటు వివిధ సంబంధించిన వాటికి సంబంధించి కూడా కట్టడి చేసేందుకు ఈసారి హైదరాబాద్ పోలీసులు కూడా చాలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్టుగా చెప్పుకోవాల్సి. రేపు సాయంత్రం నుంచి ఇటు పోలింగ్ జరిగే సాయంత్రం వరకు కూడా నిషేధ ఆజ్ఞలు అమల్లోకి వచ్చే విధంగా కొద్దిసేపటి క్రితం కూడా ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం అయితే జరిగింది. వీటితో పాటు ఇప్పటి వరకు ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 250 మందికి పైగా రౌడీ షీటర్లను బైండ్ అవుట్ చేశారు. ఇక ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే రేపు సాయంత్రం నుంచి 140 సెక్షన్ కూడా అమల్లోకి రాబోతుంది. ఇక దీనికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో పలు చోట్ల ఇటు చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసి 3,33,00,000కు పైగా ఇప్పటికే కొంత ఎలాంటి పత్రాలు చూపించిన నగదును కూడా హైదరాబాద్ ఇటు ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ కూడా సీజ్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఇక రేపు సాయంత్రంతో ఇటు ఎన్నికల ప్రచారానికి తెరబడిపోతున్న నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరొక రోజు గడువు ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేయకుండా కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా పోలింగ్ రోజు కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎక్కడైతే ఈ పోలింగ్ బూత్లు ఉంటాయో బూత్కి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా హోటల్స్, రెస్టారెంట్కి సంబంధించి కూడా పూర్తిగా క్లోజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా సున్నితమైన పోలింగ్ బూత్లు ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి మొబైల్ స్క్వాడ్తో పాటు కూడా పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా ఇప్పటికే ఆ ప్రాంతాలను గుర్తించారు. మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో రేపటి సాయంత్రం నుంచి కూడా బైపోల్ ఎలక్షన్ సంబంధించిన నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం. థాంక్యూ కిరణ్.